ఈ ఈ మందిరంలో కూర్చున్నటువంటి మనమంతా కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి, మనం పుట్టాలనుకున్నాడు కాబట్టి మనం పుట్టుకొచ్చాం. మరి పుట్టుకొచ్చినటువంటి మనము తండ్రి అయినటువంటి దేవుని మనం తండ్రి అని పిలుస్తున్నాము. తండ్రి నిర్ణయించుకున్నటువంటి పనులు, తండ్రి మన మీద పెట్టినటువంటి పనులు మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి పిల్లారా. దేవుడు చెప్తున్నాడు, ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనను ఏర్పరచుకున్నాడండి. మరి మనం ఎంతవరకు మనం తెలుసుకున్నాం? పుట్టుకొచ్చినటువంటి మనుషులు, నేను నా పుట్టుక వెనకాల ఇంత రహస్యం ఉంది, నా పుట్టుక వెనకాల ఇంత కారణం ఉంది అని చెప్పేసి ఎంతమంది మనుషులు తెలుసుకున్నారండి? మనిషి యొక్క బ్రతుకు పుట్టుక వెనకాల అసలు రహస్యం, అసలు నిజం ఎంతమంది తెలుసుకున్నారు చూడండి.